సికింద్రాబాద్లో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బోయిన్పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. కార్ఖానాలో 1500 కేజీల నకిలీ పేస్ట్, 55 కేజీల యాసిడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా నడుపుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో బోయిన్పల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కేంద్రంపై దాడులు నిర్వహించారు. కార్ఖానాలో 1500 కేజీల నకిలీ పేస్ట్, 55 కేజీల యాసిడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా నడుపుతున్న 8 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వాటిని అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏ పదార్థాలతో ఈ నకిలీ పేస్ట్ ను తయారు చేస్తూ ఉన్నారు, ఎక్కడికి సప్లై అవుతోంది ఇది? హైదరాబాద్ నగరంలో ప్రముఖ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కి సోనీ గార్లిక్ పేస్ట్ పేరుతోటి సప్లై అవుతున్న ఈ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చూస్తే పూర్తిగా నకిలీ అని చెప్పి కూడా అధికారులు తెలియడం జరిగింది. సంబంధించి ఫుడ్ అధికారులు కావచ్చు, ల్యాబ్ అధికారులు కూడా టెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా నకిలీతో తయారు చేసిన పేస్ట్ అని చెప్పి ఇప్పుడు అధికారులు తెలిసారు. అయితే ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరంలో హోల్సేల్ మార్కెట్ లో దొరికి అంటే కుళ్ళిపోయిన వెల్లుల్లి తీసుకువచ్చి దానికి అదనంగా కెమికల్స్ ని అంటే అల్లంని జోడించాల్సిన ప్లేస్ లో మొత్తంగా కెమికల్స్, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ని జోడించి ఆ మేరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి దాన్ని సోనీ గార్లిక్ అని చెప్పి ISM సర్టిఫికేట్ తీసుకున్నందుకు పెడుతూ మొత్తం హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్ కి దీన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఆస్తిని కూడా అదుపులో తీసుకొని జరిగింది. 15 టన్నుల పైచలకు ఏదైతే అల్లం వెల్లుల్లి గార్లిక్ స్వాధీనపరుచుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా దాదాపు 15 టన్నుల పైచలకు అల్లం వెల్లుల్లి గార్లిక్ ని, నకిలీ అల్లం వెల్లుల్లి కెమికల్స్ తో తయారు చేసిన నకిలీ అల్లం వెల్లుల్లి గార్లిక్ ని మొత్తం హోటల్స్ కి సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు ఇప్పటికే తెలిసారు. దీనికి సంబంధించి ఆస్తిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు ఏ హోటల్స్ వీళ్ళు సరఫరా చేస్తున్నారు, అతి తక్కువ ధరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుందని చెప్పి చాలా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ ఈ గార్లిక్ ని తీసుకుంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా వీళ్ళు నోటీసులు ఇచ్చి ఫర్దర్ గా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ని, అల్లం వాడాల్సిన చోట కెమికల్స్ వాడేసి అటు వెల్లుల్లి జోడించి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి వీళ్ళు విక్రయిస్తున్న నేపథ్యంలో దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పారు. ఇప్పటికైతే దీని యజమాని ఆశను మాత్రం అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. 15 టన్నుల పైచలకు అల్లం వెల్లుల్లి గార్లిక్ ను మాత్రం స్వాధీనపరుచుకున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్.